Good morning, all of you. I am KSV Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 5th semester physics subject. Previously, I have explained that in 5th semester there are 2 papers in any subject. They are 5A and 5B. Physics 5A paper title is Electricity, Magnetism and Electronics, and Physics 5B paper title is Modern Physics. అంటే ఫిజిక్స్ పేపర్ 5A యొక్క పేపర్ టైటిల్ ఏంటంటే విద్యుత్ శాస్త్రము, అయస్కాంత శాస్త్రము మరియు ఎలక్ట్రానిక్స్. అదేవిధంగా 5B పేపర్ టైటిల్ ఆధునిక భౌతిక శాస్త్రము. ఏ పేపర్ తీసుకున్నా మనం 5A తీసుకున్నా 5B తీసుకున్నా మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ 75 మార్క్స్ థియరీ పేపరు. జనరల్గా ఈ సిబిసిఎస్ ప్యాటర్న్లో 25 మార్కులు ఇంటర్నల్స్ ఉంటున్నాయి, 75 మార్క్స్ థియరీ పేపర్ ఉంటుంది. ఈ 75 మార్క్స్లో మనకి పేపర్ సెట్టింగ్ వచ్చి 5 10s are 50 మార్క్స్ అండ్ 5 5s are 25 మార్క్స్. షార్ట్ ఆన్సర్స్ వచ్చి 25 మార్కులు, ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చి 50 మార్కులు, మొత్తం 75 మార్కులు. సో 5A 75, 5B 75 థియరీ పేపర్స్. ఇంటర్నల్స్ 5A 25, 5B 25. ప్రాక్టికల్స్ 5A 50, 5B 50. ఈ 5A పేపర్ వచ్చి మనకి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్లో మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. మొదటి యూనిట్లో 2 లెసన్స్ ఉన్నాయి. ఫస్ట్ లెసన్ వచ్చి ఎలక్ట్రోస్టాటిక్స్, సెకండ్ లెసన్ వచ్చి డైఎలక్ట్రిక్స్ అంటే స్థిర విద్యుత్ శాస్త్రం మరియు రోధకాలు. సో ఈ రకంగా మొదటి యూనిట్లో 2 లెసన్స్ ఉన్నాయి. రెండవ యూనిట్ నేమ్ వచ్చి మూవింగ్ చార్జ్ ఇన్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఈ 5A పేపర్లో సెకండ్ యూనిట్ నేమ్ ఏంటంటే మూవింగ్ చార్జ్ ఇన్ బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో కదిలే విద్యుదావేశాలు. దీనిలో మీకు నేను ముందుగా ప్రీవియస్ క్లాస్లో బయోట్ సవర్ట్ నియమం అంటే ఏంటి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ప్రతి పేపర్లో కూడా ఈ బయోట్ సవర్ట్ నియమం గురించి అడుగుతున్నాడు. బయోట్ సవర్ట్ నియమం అంటే ఏంటి, దానికి ఎక్స్ప్రెషన్ ఏంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి. తర్వాత ఈ బయోట్ సవర్ట్స్ నియమం నుంచి ఒక తిన్నని తీగ తీసుకున్నప్పుడు ఆ తిన్నని తీగ ద్వారా ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం ఏంటి అనేది టాపిక్ చెప్పాను, ఎస్ఐ క్వశ్చన్గా చెప్పాను. అది అసలు ఆ బయోట్ సవర్ట్ నియమం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ 1820 ఆయిస్టెడ్ ప్రూవ్డ్ దట్ 1820లో ఆయిర్స్టెడ్ అనే శాస్త్రవేత్త ఒక ప్రయోగాన్ని చేశాడు. ఏ రకంగా అంటే ఏదైనా ఒక వాహకంలో ఆవేశం అనేది గమనంలో ఉంటే, వాహకంలో విద్యుత్ అనేది ప్రవాహంలో ఉంటే, విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే ఆ వాహకంలో విద్యుత్ క్షేత్రంతో పాటుగా అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో డెవలప్డ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది కండక్టర్లో, కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా డెవలప్ అవుతుంది అని ఆయిర్స్టెడ్ అనే శాస్త్రవేత్త 1820లో చెప్పాడు. అంటే ఒక కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ B అనేది ఉంటుంది, ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. దానికి ఈక్వేషన్ని బయోట్ సవర్ట్ అనే శాస్త్రవేత్త మనకి ఎక్స్ప్రెషన్ రాబట్టడం జరిగింది. సో ఏంటండి అంటే బయోట్ సవర్ట్స్ లా ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే ఒక విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్ర తీవ్రతను కనుగొనడానికి బయోట్ సవర్ట్ అనే శాస్త్రవేత్త ఇక్కడ ప్రయోగం చేయడం జరిగింది. ఆ ప్రయోగంలో ఒక కండక్టర్ తీసుకోవడం, ఆ కండక్టర్లో
ఏబి అనే కండక్టర్లో కరెంటు ఏ నుంచి బికి పాస్ అవుతుంది అనుకోవడం, ఆ కండక్టర్ మీద ఒక ఎలిమెంట్ తీసుకోవడం, ఆ ఎలిమెంట్ యొక్క పొడవు డిఎల్ అనుకోవడం, తద్వారా డిఎల్ వల్ల పి అనే బిందువు వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకి సమీకరణం డిబి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై ఆర్ఎస్ స్క్వేర్ అని రావడం. అక్కడ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ మనం ఎలిమినేట్ చేసినప్పుడు డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ఎస్ స్క్వేర్ ఎక్స్ప్రెషన్ అనేది. అదే హోల్ కండక్టర్ మొత్తం వాహకం తీసుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటిగ్రల్ డిఎల్ సైన్ థీటా బై ఆర్ఎస్ స్క్వేర్. అది బీకి ఎక్స్ప్రెషన్. వెక్టార్ ఫామ్ ఏంటంటే బీకి బి ఈజ్ ఈక్వల్ టు μ0I/4π ఇంటూ ఇంటిగ్రల్ డిఎల్ క్రాస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్. అది ఆర్ బార్, ఆర్ స్క్వేర్ కాదు. ఇంటిగ్రల్ డిఎల్ క్రాస్ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ అవుతుంది. రైట్. దాంట్లో బయోట్ సవర్ట్ నియమంలో మీకు మొదటి కేసుగా నేను ఇంతకు ప్రీవియస్ క్లాసులో తిన్నని తీగ వల్ల ఏదైనా ఒక బిందువు వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది అని ఎస్ఐ క్వశ్చన్గా చెప్పడం జరిగింది. అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ ఎనీ పాయింట్ అరౌండ్ ద స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. అంటే ఒక సరళ రేఖ లాగా ఉన్నటువంటి ఒక వాహకం చుట్టూ ఏదైనా ఒక బిందువు వద్ద పి అనే బిందువు వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకి సమీకరణం మనం రాబట్టాము. ఇట్స్ వాల్యూ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు μ0I/2πx. అంటే ఇక్కడ బి అనేది ఎక్స్ మీద ఆధారపడుతుంది, వేర్ ఎక్స్ ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డిపెండ్స్ అపాన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈజ్ PQ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. రైట్. అది ఫస్ట్ కేసు, అది ఒక ఎస్ఏ కోసం. ఇప్పుడు కమింగ్ టు ది టుడేస్ కాన్సెప్ట్, మన ఇవాళ కాన్సెప్ట్గా రెండవ కేసు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. అగైన్ ద సెకండ్ ఎస్ఏ క్వశ్చన్, సెకండ్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది కూడా ప్రీవియస్ క్లాస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. ఏంటంటే అది క్వశ్చన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. అంటే వృత్తాకార తీగ చుట్టూ వలన ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని రాబట్టండి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. ఏదైనా ఒక వృత్తాకార తీగ మార్గంలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే ఆ తీగ చుట్టూ వలన ఏర్పడేటువంటి ఏదైనా బిందువు వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను కనుగొనుము. రైట్. అందులో ముందుగా డయాగ్రామ్ డ్రా చేయడం జరిగింది. ముందుగా డయాగ్రామ్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. కన్సిడర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ క్యారింగ్ ఏ కరెంట్ స్మాల్ I విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్. అంటే ఒక వృత్తాకార మార్గంలో వృత్తాకార ఆకృతిలో ఉన్నటువంటి ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్లో I అనే విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది అని తీసుకున్నాము. సో ఇప్పుడు ఇది I అనే విద్యుత్ ప్రవాహం చూడండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, అపసవ్య దిశలో ఉంది. అంటే గడియారంలో తిరిగే ముళ్ళుకి వ్యతిరేక దిశలో ఉంది. మీరు ఏ దిశ అయినా తీసుకోవచ్చు, క్లాక్ వైజ్ డైరెక్షన్ కూడా తీసుకోవచ్చు, సవ్య దిశ కూడా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ డైరెక్షన్తో సంబంధం లేదు, ఏదో ఒక డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం తీసుకోమంటున్నాడు. అంటే మనకి ఇక్కడ మీకు డయాగ్రామ్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వృత్తాకార తీగ చుట్టును తీసుకున్నాను. ఆ వృత్తాకార తీగ చుట్టు యొక్క కేంద్రం ఏమనుకున్నానంటే బిందువు ఓగా తీసుకున్నాను. చూడండి మీకు డయాగ్రామ్లో మధ్యలో ఉంది బిందువు, సెంటర్లో ఉంది కరెక్ట్గా ఓ అనే బిందువు. ఇట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్. వృత్తాకార తీగ చుట్టు యొక్క కేంద్రము బిందువు ఓ. ఆ తర్వాత ఈ వృత్తాకార తీగ చుట్టు యొక్క వ్యాసార్థం, ద రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ ఈజ్ స్మాల్ ఏ. మీరు డయాగ్రామ్లో పైన చూస్తే స్మాల్ ఏ ఉంది, కింద కూడా స్మాల్ ఏ రాశాను. ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది కాయిల్, సర్క్యులర్ కాయిల్.
So it is represented by small a. Now ఇప్పుడు consider two segments of length dl at a point q and a point r of diametrically equal segments. అంటే డిఎల్ పొడవు కలిగినటువంటి సమాన పొడవులు కలిగినటువంటి ఏవైనా రెండు మూలకాలు వృత్తాకార తీగ చుట్టు యొక్క వ్యతిరేక మార్గాలలో ఊహించుకోమంటున్నాడు. అంటే ఒకటి ఏబి, రెండవది సిడి. అతి చిన్న మూలకాలు అన్నమాట అవి. డయాగ్రామ్లో మీకు అంత పెద్దగా చూపించడం జరిగింది, కానీ చాలా స్మాల్ లెంత్ అవి. ఎంత అంటే ఆ లెంత్ ఎంత తీసుకుంటున్నానంటే, అతి తక్కువ పొడవు ఎంత తీసుకుంటున్నానంటే, లెట్ ఇట్ బీ ఈజ్ రిప్రజెంటెడ్ బై డిఎల్. సో ఏబి అండ్ సిడి ఆర్ టూ ఎలిమెంట్స్ ఆఫ్ లెన్స్ ఆఫ్ స్మాల్ లెన్స్ డిఎల్ అట్ పాయింట్ క్యూ అండ్ అట్ పాయింట్ ఆర్. రైట్. ఇప్పుడు తీగ చుట్టులో విద్యుత్ ప్రవాహిస్తుంది కాబట్టి ఈ చిన్న సెగ్మెంట్ డిఎల్లో కూడా విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహిస్తుంది. ఈ రకంగా ప్రవహించడం వల్ల మనకి అకార్డింగ్ టు బయోడ్ సవర్ట్స్లా కానివ్వండి, ఐరిస్టెడ్ థియరీ కానివ్వండి, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం చుట్టూ ఏ క్షేత్రం ఏర్పడుతుంది అంటే అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఎలిమెంట్ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడ్డది, అంటే తీగ చుట్టూ ఏర్పడ్డది అయస్కాంత క్షేత్రం. అలా ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రంలో మనకి సెంటర్ ఓ నుండి సెంటర్ తీసుకున్నారు. ఆ సెంటర్ ఓ నుండి పి అనే ఒక బిందువు తీసుకోవాలి. ఆఫ్ లెంత్ ఎంతో తీసుకుంటున్నారు మీ ఇష్టం, అది ఎక్స్ అనుకోండి. కాసేపు ఓ నుంచి పీకి గల దూరం ఎక్స్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయలేదు. సెంటర్ దగ్గర నుంచి ఆ బిందువు పి, ఎక్కడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్టాలనుకుంటున్నారో ఆ పాయింట్కి ఉన్నటువంటి దూరం ఎక్స్ అనుకోండి. రేడియస్ ఆఫ్ ది కాయిల్ ఈజ్ స్మాల్ ఏ. ఆ బిందువు పి తీసుకున్నారు ఎక్స్ దూరంలో. ఇప్పుడు బిందువు పి నుండి ఆ ఎలిమెంట్ డిఎల్ని, అంటే ఏబికి సిడికి లైన్స్ డ్రా చేయండి. దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎలిమెంట్ అండ్ పాయింట్ పి ఈజ్ స్మాల్ ఆర్. ఆ అతి చిన్న మూలకం డిఎల్కి మరియు బిందువు పికి మధ్య ఉన్నటువంటి దూరం నేను ఎంత అంటున్నానంటే ఆర్తో రిప్రజెంట్ చేసుకుంటున్నాను. ఓక్యూ దూరం స్మాల్ ఏ, ఓపి దూరం ఎక్స్. ఇప్పుడు మనకి లంబకోణ త్రిభుజం నుండి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్, అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఎక్స్ స్క్వేర్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇరువైపులా రూట్ అప్లై చేసినప్పుడు. అంటే అది మనకి క్యూ దగ్గర నుంచి పీకి ఉన్నటువంటి దూరం. అదేవిధంగా పీ నుంచి ఆర్కు ఉన్నటువంటి దూరం కూడా స్మాల్ ఆర్ఏ అవుతుంది. ఆ విలువ ఎంత అవుతుందంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ వాల్యూ ఈక్వల్గా ఉంటుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనం ఆ డయాగ్రామ్ నుంచి గమనించవచ్చు రెండు వాల్యూస్ సమానమని. రైట్. లేటర్ ఇప్పుడు మనం పి అనే బిందువు వద్ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కట్టాలి. ఇట్ ఈజ్ డిబి. అలా కట్టే ముందు ఇక్కడ డిబిని 4 కాంపోనెంట్స్ కింద సెపరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ dB1 dB2 అని రెండు కాంపోనెంట్స్ తీసుకున్నాను ముందు. ఫస్ట్ వన్ ఈజ్ dB1 అండ్ సెకండ్ వన్ ఈజ్ dB2. ఇప్పుడు dB1 రిజాల్వ్ చేస్తున్నాను. dB1 cos θ, dB1 sin θ. dB1 cos θ మీకు పైకి వేసిన యారో మార్క్. dB1 sin θ ఎలా ఉంటుందంటే ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది. చూడండి డాటెడ్ లైన్స్ వేసాము. అదేవిధంగా dB2 cos θ యారో మార్క్ కిందకి వేసాను చూడండి అది. dB2 sin θ ఎలా ఉంటుందంటే PO డైరెక్షన్ చూడండి, OP డైరెక్షన్, ఆ డైరెక్షన్లో ఉంటుంది dB2 sin θ అన్నది. సో ఈ రకంగా ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేసి dB1 dB2ని మరలా వాటిని 4 అంశాలుగా విభజించాం. dB1కి సంబంధించి 2, dB2కి సంబంధించి 2. సో అందరూ ఒక్కసారి డయాగ్రామ్ని పూర్తిగా అధ్యయనం చేయండి. let us take a circular coil of center O carrying a current small I in anti-clockwise direction. Let small a be the radius of the coil.
Consider two diametrically opposite segments AB and CD of length DL at point Q and point R. Now magnetic field is created around the coil. Consider a point P in this magnetic field. Suppose the distance between point O and point P is x. Let us join PQ and PR. Let the distance between PQ and PR is smaller according to right angle triangle. Karnamu square is equal to Bhujamu square plus Bhujamu square kabatti. Hypotenuse square is equal to side square plus side square kabatti. R square is equal to A square plus X square. R is equal to square root of A square plus X square. Let the magnetic field dB can be resolved into two components, dB1 and dB2. Again dB1 can be divided into two components, dB1 sin theta and dB1 cos theta. dB1 cos theta along y direction, dB1 sin theta along x direction. dB2 can be divided into two components, dB2 cos theta and dB2 sin theta. dB2 cos theta is along y direction, downward y direction, and dB2 sin theta is along OP direction. అది డయాగ్రాము. ఒకసారి అందరూ కూడా డయాగ్రామ్ని అనలైజ్ చేశాను. డయాగ్రామ్ని అందరూ కూడా స్టడీ చేయండి ఒక 1 minute. Okay, it is the diagrammatic representation of circular coil. Now coming to the explanation. Consider a circular coil of radius small a. చెప్పాను మీకు నేను ఒక వృత్తాకార తీగ చుట్టు తీసుకోవాలి. ఆ వృత్తాకార తీగ చుట్టు యొక్క వ్యాసార్థం ఎంత అనుకుంటున్నానంటే స్మాల్ ఏ, అండ్ ఇట్స్ సెంటర్ ఈజ్ అట్ పాయింట్ ఓ. ఆ వృత్తాకార తీగ చుట్టు యొక్క కేంద్రం బిందువు ఓగా తీసుకొనము. సపోజ్ I be the current passing through the coil in anti-clockwise direction. ఆ వృత్తాకార తీగ చుట్టులో మనకి ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం స్మాల్ ఐ అనుకున్నాను. అది అపసవ్య దిశలో రివాల్వ్ అవుతుంది. అపసవ్య దిశలో ఆ కరెంట్ అనేది ప్రవహిస్తుంది అని తీసుకున్నాను. రైట్. The magnetic field is created around the circular coil. ఇప్పుడు మనకి ఎప్పుడైతే విద్యుత్ ప్రవహిస్తుందో అకార్డింగ్ టు ఐర్స్టెడ్ థియరీ, అకార్డింగ్ టు బయోట్-సవర్ట్స్ లా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ క్రియేటెడ్ అరౌండ్ ద కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్. అదే ఛార్జ్ తీసుకుంటే ఛార్జ్ రెస్ట్లో ఉంటే ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఛార్జ్ మోషన్లో ఉంది కాబట్టి బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాన్ని విద్యుదయస్కాంతము అంటాము, విద్యుదయస్కాంత క్షేత్రము అంటాము. రైట్. అది ఫస్ట్ పారాకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. నౌ కమింగ్ టు ది సెకండ్ పారా. కన్సిడర్ ఏ పాయింట్ P విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ x ఫ్రమ్ పాయింట్ O. ఇప్పుడు P అనే ఒక బిందువు తీసుకోవాలి. ఎంత దూరం తీసుకోవాలి అంటే స్మాల్ x దూరం తీసుకోవాలి. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ సెంటర్ పాయింట్ O. అంటే సెంటర్ దగ్గర నుంచి సర్క్యులర్ కాయిల్ యొక్క కేంద్రం దగ్గర నుంచి స్మాల్ x దూరంలో P అనే బిందువు తీసుకోవాలి. రైట్. కంటిన్యూషన్. నౌ వీ విల్ క్యాలిక్యులేట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ P డ్యూ టు ది సర్క్యులర్ కాయిల్. ఇప్పుడు ఈ వృత్తాకార తీగ చుట్టు వలన బిందువు P వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలి. అంటే ఈ సర్క్యులర్ కాయిల్ వల్ల ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీని P అనే బిందువు వద్ద కనుగొనాలి. రైట్. ఫర్ దిస్ పర్పస్ కన్సిడర్ టూ డయామెట్రికల్లీ ఆపోజిట్ సెగ్మెంట్స్. దీనికోసం మనం ఇప్పుడు సర్క్యులర్ కాయిల్ మీద రెండు వ్యతిరేక దిశల్లో ఉన్నటువంటి మూలకాలైనటువంటి ఏబి మరియు సిడీలను, ఆ ఏబి మరియు సిడీల యొక్క లెంత్ ఎంత అనుకుంటున్నానంటే డిఎల్ అనుకుంటున్నాను. అంటే డిఎల్ పొడవు కలిగినటువంటి వ్యతిరేక దిశల్లో ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒకదానితో ఒకటి రెండు డయామెట్రికల్లీ ఆపోజిట్ సెగ్మెంట్స్
అంటే వాటి వ్యాసాల దృష్ట్యా వ్యతిరేక దిశల్లో ఉన్నటువంటి రెండు మూలకాలైనటువంటి వాటి పొడవులు డిఎల్ కలిగినటువంటి మూలకాలైనటువంటి ఏబి మరియు సిడిలను ఊహించుము. రైట్. లెట్ us కన్సిడర్ ద సెగ్మెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ PQ. ఇక్కడ మనం కొత్తగా చెప్పుకుంటున్నటువంటి అంశం లెట్ us కన్సిడర్ ద సెగ్మెంట్ DL ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ PQ. అంటే ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో డిఎల్లో అది PQ రెండు లంబంగా ఉన్నాయి. అంటే డయామెట్రికల్లీ స్మాల్ ఎలిమెంట్ డిఎల్ అనేది PQకి లంబంగా ఉందని తీసుకుంటున్నాడు. అంటే కింద ఉన్నటువంటి డిఎల్లో PRకి లంబంగా ఉంటుంది. రెండు ఒకటే. డిఎల్ అనేది PQకి లంబంగా ఉంటే డిఎల్ అనేది PRకి కూడా లంబంగా ఉంటుంది. అదొక ఈ అజంప్షన్ తీసుకోవడం జరిగింది. లెట్ us కన్సిడర్ ద సెగ్మెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ PQ అన్నాడు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చినప్పుడు థియరీ పార్ట్ అంటే ఇప్పటివరకు ఆ డయాగ్రామ్కి సంబంధించి డిస్క్రిప్షన్ రాసాం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ పాయింట్స్ ఏంటి, ఆ దూరాలు ఎంత ఉంటాయి, ఆ యాంగిల్స్ ఎంత ఉంటాయి, ఆ భుజాల యొక్క పొడవులు ఎంత ఉంటాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా విభజించాము అని డిస్క్రిప్షన్ రాసాం. లేటర్ ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ను ఉపయోగించి మనం ఇక్కడ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, dB ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. రైట్. దీన్నే మనం థియరీ అంటున్నాము, సిద్ధాంతం. ఆ థియరీలో ముందుగా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ at point P due to segment AB is given by, again, magnetic induction field intensity at point P due to the segment AB is given by. అంటే ఇక్కడ P అనే బిందువు వద్ద అతి చిన్న మూలకము AB వలన ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత. P అనే బిందువు వద్ద AB అనే అతి చిన్న మూలకం యొక్క పొడవు DL వలన ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత dB1 అనుకుంటున్నాను. దాన్ని ఎందుకు dB అనకుండా dB1 అనుకుంటున్నానంటే మనకి రెండు ఎలిమెంట్స్ ఉన్నాయంటే రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి AB, రెండవది CD. అంటే మనకు సిడికి సంబంధించిన విలువని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని dB2 అనుకుంటాం అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏబీకి సంబంధించిన మూలక వలన ఏర్పడేటువంటి P అనే బిందువు వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత నేను ఏమనుకుంటున్నానంటే dB1 అనుకుంటున్నాను. అదే ఏబీకి ఆపోజిట్గా ఉన్నటువంటి సిడి మూలకం వలన బిందువు P వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత అనేది dB2 అనుకుంటాము. రైట్. ఇప్పుడు మనం dB1 అనేది ఏంటి, దాన్ని ఏ రకంగా కట్టాలి అనేది చూసినప్పుడు P అనే బిందువు వద్ద అతి చిన్న మూలకము DL అంటే అతి చిన్న మూలకం AB అయినటువంటి DL పొడవు కలిగినటువంటి AB అనేటువంటి మూలకం వలన ఏర్పడే అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత dB = μ0/4π IDL sin θ/r². ఎలా రాశారు సార్ దీన్ని? dB = μ0/4π IDL sin θ/r² అన్నదాన్ని బయోట్ సవర్ట్స్ నియమం నుంచి తీసుకున్నాం. బయోట్ సవర్ట్ నియమంలో మీకు ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాను? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి అంటే అతి చిన్న మూలకం ద్వారా ఏర్పడ్డ దానికి ఇంటిగ్రల్ ఫామ్ చెప్పాను, అది టోటల్ వాల్యూ. ఇక్కడ ఇంటిగ్రల్ ఫామ్ కాకుండా అతి చిన్న మూలకం వల్ల ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై dB. సో dB = μ0/4π IDL sin θ/r² అవుతుంది. రైట్. దట్ ఈజ్ ఇప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు ఆ విలువని μ0/4π IDL sin θ. మీకు అక్కడ పైన ఒక లాస్ట్లో చెప్పాను చూడండి. లెట్ us కన్సిడర్ ద సెగ్మెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ PQ అని. అంటే సెగ్మెంట్ అంటే ఏంటి? అక్కడ ఆ సెగ్మెంట్ AB. ఆ AB అనేది PQకి లంబంగా ఉందన్నమాట. అంటే లంబంగా ఉన్నప్పుడు మనం కోణం ఎంత తీసుకుంటాము? θ = 90 degrees తీసుకుంటాము.
ప్యారలల్గా ఉన్నప్పుడు ఎంత తీసుకుంటామంటే θ ఈజ్ ఈక్వల్ టు 0 degrees తీసుకుంటాం. లంబంగా ఉన్నప్పుడు θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees తీసుకుంటాం. ఇక్కడ లంబంగానే అజంప్షన్ తీసుకున్నాడు కాబట్టి వీ విల్ టేక్ θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే θ 90 అయినప్పుడు sin 90 1 విలువ. అంటే దాని నుంచి అక్కడ μ0/4 where θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఆర్ φ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. φ అన్నాడు ఇక్కడ. మీరు ఇక్కడ ఫార్ములాలో dB1 ఈజ్ ఈక్వల్ టు μ0/4 ఐడియల్ sin φ/r². θ బదులు φ రాసుకోండి. అక్కడ మీకేమో బయోట్ సవర్స్ లా ముందు చెప్పినప్పుడు ఏమో θ అన్నాం, అక్కడ కోణం, ఇక్కడ φ తీసుకున్నాను, ఏదైనా ఒకటే. సో ఇక్కడ dB1 ఎంత వచ్చిందంటే μ0/4 IDL/r² అని వచ్చింది. ఇప్పుడు దేనివల్ల ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్? అతి చిన్న మూలకం AB వల్ల. మరి ఇప్పుడు రెండవ ఎలిమెంట్ కూడా ఉంది మనకి సర్క్యులర్ కాయిల్లో. ఆ ఎలిమెంట్ ఏంటంటే CD. అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ పాయింట్ P డ్యూ టు ద సెగ్మెంట్ CD ఈజ్ గివెన్ బై, అంటే అతి చిన్న మూలకము CD, దాని యొక్క పొడవు కూడా ఎంతంటే DLA. సో అతి చిన్న మూలకము CD యొక్క పొడవు DL వల్ల P అనే బిందువు వద్ద ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత, ఇట్స్ వాల్యూ ఈజ్ dB2 ఈజ్ ఈక్వల్ టు μ0/4 ఐడియల్ sin θ/r². సేమ్, రెండు సేమ్ దూరంలో ఉన్నాయి, రెండు సేమ్ యాంగిల్స్ కాబట్టి దూరాలు ఈక్వల్ కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా సేమ్ వాల్యూస్ వస్తాయి. దాన్ని dB2 అనుకుంటున్నాను నేను. అంటే dB2 ఎంత తీసుకుంటున్నానంటే μ0/4 ఐడియల్ sin φ/r². సో φ అంటున్నాను నేను. ఇక్కడ θ రాయొచ్చు, φ రాయొచ్చు, మీ ఇష్టం. φ తీసుకుంటే కింద ఇక్కడ సిన్స్ φ ఈజ్ ఈక్వల్ టు 90 అనాలి. సో φ అనుకుంటే పైన కూడా sin φ/r² అని రాయాలి. θ అని రాశారు. దట్ ఈజ్ ఈక్వల్ టు μ0/4 IDL/r². సో సిన్స్ φ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే dB1 ఎంత వచ్చిందో మనకి dB2 వాల్యూ కూడా సేమ్ వచ్చింది. అంటే దట్ ఈజ్ dB ఈజ్ ఈక్వల్ టు dB1 ఈజ్ ఈక్వల్ టు dB2 అని వచ్చింది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. ఇక్కడ dB ఈజ్ ఈక్వల్ టు dB1 ఈజ్ ఈక్వల్ టు dB2 నేనేమంటున్నానంటే నేను సమీకరణం 1గా తీసుకున్నాను. రైట్. లేటర్ మీకు డయాగ్రామ్లో చెప్పాను, రిజాల్వ్ dB1 అండ్ dB2 అలాంగ్ x, y డైరెక్షన్స్. అంటే dBని రెండు రకాలుగా విభజించారు, dB1 dB2, ఎందుకంటే రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు dB1ని dB2ని మరలా రెండేసి అంశాలుగా విభజించాలి. అంటే ఇన్ x డైరెక్షన్ అండ్ y డైరెక్షన్. అంటే ఇక్కడ మనకు మొత్తం 4 కాంపోనెంట్స్ వస్తాయి. ఆ 4 కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్గా మనకి ద కాంపోనెంట్ ఆఫ్ dB1 అలాంగ్ px ఈజ్ dB1 sin θ. The component of dB1 along px is dB1 sin θ. మీరు డయాగ్రామ్లో పరిశీలించినట్లయితే ద కాంపోనెంట్ ఆఫ్ dB1 అలాంగ్ px, చూడండి px అనేది డయాగ్రామ్లో చూసుకోండి ఒకసారి అందరూ. అలాంగ్ px డాటెడ్ లైన్స్ వేసాను చూడండి, p నుంచి xకి. ఆ px డైరెక్షన్లో రాయలేదు, అక్కడ x దగ్గర రాయాలి. మనం ఏం రాయాలంటే dB1 sin θ అని రాయాలి. ఓకేనా? మనం OP డైరెక్షన్లో dB2 sin θ అని రాయలేదు డయాగ్రామ్లో. కాస్ θలు రాసాం కానీ sin θలు రాయలేదు. ఫస్ట్ది అలాంగ్ px అంటే డాటెడ్ లైన్స్ ద్వారా తీసుకుంటున్నాము. సో ద కాంపోనెంట్ ఆఫ్ dB1 అలాంగ్ px ఈజ్ వాల్యూ రాశారు dB1 sin θ. డయాగ్రామ్లో రాయలేదు, అది ఇక్కడ రాయాలి, x అనే బిందువు వద్ద రాయాలి. ఓకేనా? నెక్స్ట్ రెండో కాంపోనెంట్ చూడండి థియరీలో. ద కాంపోనెంట్ ఆఫ్ dB1 అలాంగ్ py ఈజ్, అంటే పైకి మాట, డాటెడ్ లైన్స్ పైకి వేసాను చూడండి. ద కాంపోనెంట్ ఆఫ్ dB1 అలాంగ్ py అంటే వెర్టికల్ యాక్సిస్ తీసుకున్నప్పుడు, హారిజాంటల్ యాక్సిస్ తీసుకున్నప్పుడు dB1 sin θ, వెర్టికల్ యాక్సిస్ తీసుకున్నప్పుడు dB1 cos θ. రైట్.
అది సెకండ్ వాల్యూ, సెకండ్ కాంపోనెంట్. నెక్స్ట్ మూడవ కాంపోనెంట్ అంటే ఇక్కడ మనకి తెలుగులో ఏమవుతుందంటే పిఎక్స్ దిశలో dB1 యొక్క అంశము dB1 సైన్ థీటా అవుతుంది మొదటిది. అదే రెండవది తీసుకున్నప్పుడు py దిశలో dB1 యొక్క అంశము y అంశము dB1 కాస్ థీటా అవుతుంది. మూడవది తీసుకున్నప్పుడు ద కాంపోనెంట్ ఆఫ్ dB2 అలాంగ్ px ఈజ్ dB2 సైన్ థీటా. ద కాంపోనెంట్ ఆఫ్ dB2 అలాంగ్ px ఈజ్ dB2 సైన్ థీటా. ఎక్కడ ఉంది సార్? మరి డయాగ్రామ్లో రాయలేదు సార్. ఏంటో సార్ అంటే అది PO డైరెక్షన్లో లైన్ ఉంది చూడండి సెంటర్కి, ఆ సెంటర్ దగ్గర రాయాలన్నమాట ఏరో మార్క్ వేసి. సో ఆ వాల్యూ ఎంతంటే dB2 సైన్ థీటా అన్నమాట విలువ. అదేవిధంగా ద కాంపోనెంట్ ఆఫ్ dB2 అలాంగ్ py ఈజ్ py దిశలో dB2 యొక్క y అంశం dB2 కాస్ థీటా అవుతుంది. సో మొత్తం 4 వాల్యూస్ వచ్చినాయి. సో ఇందులో థర్డ్ వాల్యూ ఏంటంటే px అక్షం దిశలో dB2 యొక్క x అంశము dB2 సైన్ థీటా అంటాము. తర్వాత py దిశలో dB2 యొక్క y అంశము dB2 కాస్ థీటా. అగైన్ రిజాల్వ్ dB1 అండ్ dB2 అలాంగ్ x అండ్ y డైరెక్షన్స్. dB1 మరియు dB2 విలువల్ని x అక్షము మరియు y అక్షం దిశల్లో విభజించగా రైట్. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ద కాంపోనెంట్ ఆఫ్ dB1 అలాంగ్ px ఈజ్ dB1 సైన్ థీటా. అంటే px అక్షం వెంబడి dB1 యొక్క x అంశము dB1 సైన్ థీటా. రెండవది py అక్షం వెంబడి dB1 యొక్క y అంశము dB1 కాస్ థీటా. మూడవది px అక్షం వెంబడి dB2 యొక్క x అంశము dB2 సైన్ థీటా. py అక్షం వెంబడి dB2 యొక్క y అంశము dB2 కాస్ థీటా. సో ఈ రకంగా మొత్తం 4 కాంపోనెంట్స్ వచ్చినాయి, 4 అంశాలు వచ్చినాయి. లేటర్ ద థియరీ పార్ట్ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ dB1 cos theta and dB2 cos theta are equal and opposite in direction. Hence they cancel with each other. మరలా మీరు చూడండి సెంటెన్స్. ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ dB1 cos theta and dB2 cos theta are equal and opposite in direction. Hence they cancel with each other. అంటే డయాగ్రామ్లో చూసినప్పుడు మనం dB1 cos theta dB2 cos theta రెండు కూడానంట విలువలంట సేమ్గా ఉన్నాయంట మరియు వ్యతిరేక దిశల్లో ఉన్నాయంట. dB1 cos theta ఎంత ఉంటుందో dB2 cos theta కూడా అంతే ఉంటుంది. మరియు రెండు కూడా ఒకదానితో ఒకటి వ్యతిరేక దిశల్లో ఉన్నాయి కాబట్టి రెండు విలువలు కూడానంట క్యాన్సిల్ అవుతాయండి. ఇక్కడ సేమ్ వాల్యూస్ ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే మనం ఒక దాంట్లోంచి ఒక విలువని తీసివేయాలి. తీసేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూస్ సేమ్ వాల్యూస్ x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, y మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, a మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సేమ్ వాల్యూస్ ఆపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు నెగిటివ్ సైన్ రాస్తాం. సో బోత్ ద వాల్యూస్ ఆర్ క్యాన్సిల్ విత్ ఈచ్ అదర్ అండ్ ద రిజల్టెంట్ వాల్యూ ఈజ్ 0 అలాంగ్ y డైరెక్షన్. రైట్, అదే రాసాం అక్కడ. అంటే dB1 cos theta dB2 cos theta ఆ పరిమాణాలంట సమానంగా ఉంటాయి మరియు వ్యతిరేక దిశల్లో ఉండడం వల్ల ఆ విలువలు రెండు కూడా ఒకదానితో ఒకటి క్యాన్సిల్ అయ్యి ఎఫెక్టెడ్ వాల్యూ రిజల్టెంట్ వాల్యూ 0 అవుతుంది y డైరెక్షన్లో. అంటే కేవలం మనకి ఏ డైరెక్షన్లో విలువ మాత్రమే మిగులుతుంది అంటే ఇన్ ఓన్లీ x డైరెక్షన్. x అక్షం దిశలో మాత్రమే మనకి రిజల్టెంట్ వాల్యూ అనేది మిగులుతుంది. దేర్ ఫోర్ x కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు dB1 సైన్ థీటా ప్లస్ dB2 సైన్ థీటా. అంటే x డైరెక్షన్లో మనం డయాగ్రామ్లో చూసినప్పుడు
కేవలం ఎక్స్ అక్షం దిశలోనే మిగులుతున్నాయి. సో dB1 sin theta along px direction and dB2 sin theta along OP direction. సో dB1 sin theta ప్లస్ dB2 sin theta. మనకు సమీకరణం 1 నుంచి మీరు పరిశీలించినట్లయితే dB1 విలువ dB2 విలువ సేమ్, మ్యాగ్నిట్యూడ్స్ ఈక్వల్. ఎంతకి ఈక్వల్ అని చెప్పుకున్నాం? మీరు సమీకరణం 1 చూడండి. dB1 ఈజ్ ఈక్వల్ టు dB2 ఈజ్ ఈక్వల్ టు dB అనుకున్నాం. అంటే ఇక్కడ dB1 బదులుగా dB రాయొచ్చు, dB2 బదులుగా dB రాయొచ్చు. అంటే dB sin theta ప్లస్ dB sin theta, x ప్లస్ ఎక్స్ 2x. సో అదేవిధంగా దట్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫర్ టోటల్ x కాంపోనెంట్ ఈజ్ 2 dB sin theta అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ dB వాల్యూ. ఈ dB వాల్యూ పైన రాశారు మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో μ0/4π ఇంటూ IDL/r² అని రాశారు. ఓకేనా? సో dB వాల్యూ ఈజ్ μ0/4π ఇంటూ IDL/r² ఇంటూ sin theta. అంటే టోటల్ x కాంపోనెంట్ ఈజ్ 2 ఇంటూ μ0/4π ఇంటూ IDL/r² ఇంటూ sin theta. ఇప్పుడు మీకు డయాగ్రామ్లో sin theta వాల్యూ ఎంతో ప్రతిక్షేపించాలి. చూసుకోండి, డయాగ్రామ్లో అందరూ కూడా sin theta, thetaకి ఎదురుగా ఉన్న భుజం OQ, ఓకే, కర్ణం R, అంటే కర్ణం ఇక్కడ మనకి PQ అవుతుంది, OQ/PQ అంటే A/R, స్మాల్ a/r sin theta విలువ. ఎదుటి భుజంపై కర్ణం కదా sin theta అనేది. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటన్యూస్ కాబట్టి sin theta ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a/r అవుతుంది. అంటే మనం ఇక్కడ sin theta బదులుగా a/r విలువను ప్రతిక్షేపించవచ్చు. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ μ0/4π ఇంటూ IDL/r² ఇంటూ a/r ఫ్రమ్ ద అబౌవ్ డయాగ్రామ్. sin theta ఫ్రమ్ ట్రయాంగిల్ POQ లేదా QPO మధ్యలో రాస్తాము P పాయింట్ని. సో లేదా OPQ ఫ్రమ్ OPQ ట్రయాంగిల్ sin theta ఈజ్ ఈక్వల్ టు a/r. అదే cos theta ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నారనుకోండి, ఎడ్జసెంట్ తీసుకుంటాం కాబట్టి OP/PQ అవుతుంది. అదే tan theta తీసుకుంటే y/x కాబట్టి OQ/OP అవుతుంది. సో ఆ రకంగా తీసుకుంటాం. ఇక్కడ OP అనేది x అనుకున్నాం కదా, స్మాల్ x అనుకున్నాం. ఇక్కడ sin theta కాబట్టి ఆ డయాగ్రామ్ నుంచి స్మాల్ a/r, రైట్. సో sin theta బదులుగా a/r ప్రతిక్షేపించాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 4πలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు μ0/2π ఇంటూ IDL/r² ఇంటూ పక్కనే r ఉంది చూడండి, r² ఇంటూ r, ఇట్స్ వాల్యూ ఈజ్ r³ ఇంటూ a. సో టోటల్ x కాంపోనెంట్ ఈజ్ μ0/2π ఇంటూ IDL/r³ ఇంటూ a అవుతుంది. ఇది అతి చిన్న మూలకము డిఎల్. అంటే అక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకున్నారు కదా, ఒక ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏంటనుకుంటున్నానంటే ఏబి అనే అతి చిన్న మూలకం వలన P అనే బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత ఎంత వచ్చిందంటే μ0/2π ఇంటూ IDL/r³ ఇంటూ a అని వచ్చింది. ఇప్పుడు అతి చిన్న మూలకం కాదు, ఒక సెమీ సర్కిల్. ఆ సెమీ సర్కిల్ అంటే మీకు డయాగ్రామ్లో చెప్తాను. సెమీ సర్కిల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికో. సో పాయింట్ చూడండి, ఐ అనే పాయింట్ పెట్టాను చూడండి, అక్కడ నుంచి ఓ దగ్గర నుంచి ఒక లంబంగా గీచాను చూడండి, పీకి లైన్ అక్కడికి. ఇట్ ఈజ్ ఎ సెమీ సర్కిల్. ఆ సెమీ సర్కిల్ ఏర్పడుతుందన్నమాట. ఆ సెమీ సర్కిల్ వల్ల ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ B ఈజ్ ఈక్వల్ టు సిగ్మా dB ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఇంటిగ్రేషన్ అయినా రాయొచ్చు, లేదా మనకి సిగ్మా రొటేషన్ అయినా రాయొచ్చు. సిగ్మా పై వాల్యూ μ0/2π ఇంటూ IDL/r³ ఇంటూ a. దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూని ముందుకు తీసుకొస్తున్నాను. μ0/2π ఇంటూ I కాన్స్టెంటు, a కాన్స్టెంటు. ఏ అనేది రేడియస్, ఆర్ డిస్టెన్స్, r³ కాన్స్టెంటు అంటే సిగ్మా dl. ఓకే, ఇప్పుడు సిగ్మా dl అనేది వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి ఎక్స్ప్రెషన్లో. సాధారణంగా
2 సిగ్మా డిఎల్ ఎంత అంటే సిగ్మా డిఎల్ అంటే సెమీ సర్కిల్, 2 సిగ్మా డిఎల్ అంటే పూర్తి సర్కిల్ అవుతుంది. అర్థమవుతుందా? సిగ్మా డిఎల్ అంటే కేవలం అర్ధవృత్తం, 2 సిగ్మా డిఎల్ అంటే పూర్తి వృత్తం, పూర్తి వృత్త పరిధి అని తీసుకుంటున్నాం అన్నమాట. 2 సిగ్మా డిఎల్ ఇక్కడ వాల్యూ. సో రైట్, 2 సిగ్మా డిఎల్ ఎంతంటే మనకి 2πa. అదే సిగ్మా డిఎల్ ఎంత అవుతుందంటే πa అవుతుంది. 2 క్యాన్సిల్ అయ్యి, అంటే పైన ఉన్నటువంటి సిగ్మా డిఎల్ బదులుగా πa రాయొచ్చు. అంటే ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది అంటే μ0I a స్క్వేర్ బై పై క్యాన్సిల్ అవుతుంది, 2 into r3. సో ఫైనల్లీ వీ గెట్ b ఈజ్ ఈక్వల్ టు μ0I a స్క్వేర్ బై 2 into r3. So magnetic conduction field intensity at a point P due to circular coil is B is equal to μ0I a square by 2 into r cube అవుతుంది. మీకు డయాగ్రామ్లో r వాల్యూ చెప్పాను నేను. r is equal to square root of a square plus x square, అంటే r is equal to a square plus x square whole power 1/2. పవర్ 1/2 రాయొచ్చు స్క్వేర్ రూట్ తీసేస్తే. అంటే r బదులుగా ఏమి రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2, దానికి హోల్ క్యూబ్ వేయాలి ఘాతంలో. అంటే 2 into ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అవుతుంది మొత్తం. బి వాల్యూ ఎంత అవుతుందంటే ఫైనల్ వాల్యూ ఈజ్ μ0I a స్క్వేర్ బై 2 into ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అది కంప్లీట్ ఎక్స్ప్రెషన్ సర్క్యులర్ కాయిల్ వాళ్ళు. ఇప్పుడు ఇందులో 2 స్పెషల్ కేసెస్ ఉంటాయి. ద ఫస్ట్ స్పెషల్ కేస్ ఈజ్ ప్రత్యేక సందర్భాలు. వెన్ సర్క్యులర్ కాయిల్ కంటైన్స్ క్యాపిటల్ ఎన్ నెంబర్ ఆఫ్ లూప్స్, అంటే వృత్తాకార తీగ చుట్టులో మొత్తం క్యాపిటల్ ఎన్ చుట్లు ఉంటే, క్యాపిటల్ ఎన్ ఉచ్చులు ఉంటే, చుట్లన్నా ఉచ్చులన్నా ఒకటే. ఇప్పుడు ఇక్కడ మనకి బీకి ఎక్స్ప్రెషన్ వచ్చింది చూడండి, μ0I a స్క్వేర్ బై 2 into ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అని. అది వృత్తాకార తీగ చుట్టులో ఒకే చుట్టు ఉన్నప్పుడు. ఇప్పుడు అలా కాదు, వీడు ఏమంటాడంటే వృత్తాకార తీగ చుట్టులో మనకి అలాంటివి చుట్లు ఎన్ ఉంటే, క్యాపిటల్ ఎన్ సంఖ్య గల చుట్లు ఉంటే, ఎన్ ఉంటే దాన్ని అంత పెట్టి గుణించాలి. 1 ఉంటే 1 పెట్టి గుణిస్తాం, 2 ఉంటే 2 పెట్టి గుణిస్తాం, 3 ఉంటే 3 చేత మల్టిప్లై చేస్తాం, n ఉంటే n చేత మల్టిప్లై చేస్తాం. సో వీ విల్ గెట్ b ఈజ్ ఈక్వల్ టు μ0NI a స్క్వేర్ బై n, మల్టిప్లికేషన్ వచ్చింది చూడండి, 2 into ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఓకే, నౌ ద సెకండ్ కేస్ ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్. ఈ వృత్తాకార తీగ చుట్టు యొక్క కేంద్రం వద్ద ఎంత ఉంటుంది అనేది మనం తీసుకున్నప్పుడు, వృత్తాకార తీగ చుట్టూ పరిగణలోకి తీసుకున్నప్పుడు దాని యొక్క కేంద్రం O వద్ద, అంటే O వద్ద, బిందువు O వద్ద OP యొక్క దూరం ఎంత అవుతుందంటే ఎక్స్ తీసుకున్నాం, O నుంచి Pకి గల దూరం. ఆ P అనే బిందువు అలా దగ్గరగా జరుగుతూ O దగ్గరికి వచ్చేసింది అనుకోండి, క్లోజప్ అయిపోయింది ఓకి, ఓతో కోయిన్సిడెన్స్ అయింది. అప్పుడు OP దూరం ఎంత అంటే 0, అంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది సెకండ్ కేసులో. అంటే అట్ ద సెంటర్ ఆఫ్ ది సర్క్యులర్ కాయిల్ x ఈజ్ ఈక్వల్ టు 0. వృత్తాకార తీగ చుట్టు యొక్క కేంద్రం వద్ద x 0 అవుతుంది. అలా x 0 అయినప్పుడు b ఈజ్ ఈక్వల్ టు μ0NI a స్క్వేర్ బై 2 into ఏ స్క్వేర్ ప్లస్ 0 హోల్ పవర్ 3/2, అంటే ఏ స్క్వేర్ పవర్ 3/2. ఏ స్క్వేర్ పవర్ 3/2 అంటే ఎంత అవుతుంది, ఏ క్యూబ్ అవుతుంది. అంటే μ0NI a స్క్వేర్ బై 2 into ఏ క్యూబ్ అవుతుంది. అంటే ఏ స్క్వేర్ వచ్చి మళ్ళీ ఏ క్యూబ్లో ఏ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే b ఈజ్ ఈక్వల్ టు μ0NI బై 2a. Therefore finally we get b is equal to μ0NI by 2a is the magnetic induction field intensity due to circular coil at the center of the circular coil. b is equal to μ0NI by 2a. So ఇది కాన్సెప్ట్, the magnetic induction field intensity due to circular coil. వృత్తాకార తీగ చుట్టూ వలన ఏర్పడేటువంటి అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రత b is equal to μ0I a స్క్వేర్ బై 2 into ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. అదే ఆ తీగ చుట్టులో n చుట్లు ఉంటే, ఫస్ట్ స్పెషల్ కేసు
మనకి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ NI A స్క్వేర్ బై 2 ఇంటూ A స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ హోల్ పవర్ 3/2, where N is total number of loops, mu naught is permeability, I is current passing through the coil, and A is radius of the coil, and X is the perpendicular distance. At the center of the coil, its value is B is equal to mu naught NI by 2A. B is magnetic induction field intensity, mu naught is permeability, N is total number of loops, I is current passing through the coil, and A is radius of the coil. Very very important one, magnetic induction field intensity due to circular coil. So all of the students should prepare well. Thank you.